ఓం గణాధిపతయే నమః. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్వేతవర్ణుడు చతుర్భుజుడు ఎల్లప్పుడూ కూడా ప్రసన్నమైన ఆ గణపతికి ధ్యానం చేస్తే మన దారిలో ఉన్న అన్ని అడ్డంకులు తొలగిపోతాయి. మన పనులన్నీ కూడా సాఫీగా జరుగుతాయి. అలాగే మన మనసుకు కూడా శాంతి వస్తుంది. మరోసారి అనుకుందాము. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ఓం శ్రీ గణాధిపతయే నమః. అలాగే ఈరోజు విఘ్నేశ్వరుని స్మరించుకుంటూ ముందుకు సాగుదాం. ఎందుకంటే అన్ని విఘ్నాలని తొలగించే స్వామి ఆ విఘ్నేశ్వరుడు. అందుకే మనము ఆ విఘ్నేశ్వర స్వామిని మనసారా కొలుచుకుంటే మన ముందున్న అన్ని అడ్డంకులు కూడా తొలగిపోతాయన్నమాట. మరోమారు శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ఈరోజు మనందరికీ కూడా మంచి జరగాలని, మనం అనుకున్న కార్యాలన్నీ ఆ విఘ్నేశ్వర స్వామి దయ వలన సిద్ధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా కుటుంబంతో పాటు మీ కుటుంబం కూడా ఆయురారోగ్యాలు అలాగే అష్టైశ్వర్యాలతో తొలుతూగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ పద్మలత కొఠి.